పేరమ్మా నీ పేరు? మానేమ్మ. వెరీ గుడ్. పిల్లలు 9:30 అయింది కదా, ఇప్పుడు లేరా వాళ్ళంతా? నువ్వు వంట చేస్తుండేది ఎవరు అక్కడ? వాళ్ళు ఆమె ఒక రోజు ఇట్లా చేసుకుంటా ఉంటారా? బాగాలేదు కాబట్టి ఇవన్నీ బ్లాంక్ పెట్టావేమ్మా ఫిబ్రవరి నెలలో. ఇది ఇచ్చేది ఎందుకని? నేను కాదనలేదు తల్లి, పొరపాటు అంటావా? పెట్టనా? ఏ పెట్టనా? ఇవన్నీ ఫిల్అప్ చేయాలి కదా. ఫిబ్రవరి నెల 29 లేకుండా నువ్వు కూడా ఆబ్సెంట్ వేసి పెట్టావు కాదమ్మా. ఇవేంటి కాదు, ఇది సరేలే. ఏం చదివా తల్లి నువ్వు? 10th. రెగ్యులర్ సర్టిఫికేటా లేకుంటే ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికేటా? 29వ తేదీ సెలవు. ఫిబ్రవరి నెల 29, ఫిబ్రవరి 29వ తేదీ అటెండెన్స్ నువ్వే వేసినావు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు రాసి పెట్టాలమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 రాసావు కదా, ఇట్లా కూడా రాసుకోవాలి. అంటే మీరు పొద్దున పూట ఆయమ్మ తీసుకురాని పోయినప్పుడు ఇవన్నీ మీరు జాగ్రత్తగా చేసి పెట్టుకోవాలా. ఇది ఎంతమంది? 1, 2, 3, 4, 5, 6, 7. ఇది ఎంత పెట్టావు? 7 కదా, మరి 8 పెట్టావు. ఎవరు సూపర్వైజర్? ఏం మీరు చెకింగ్ వస్తున్నారమ్మా? మీ మీద ఉంటాయమ్మా యాక్షన్. వాళ్ళు తప్పు చేస్తే మీది బాధ్యత, మీరు తప్పు చేస్తే సిడిపోది బాధ్యత. ఇది ఇట్లా ఏదే ఒక సిగ్నేచర్ లేదు మీది. ఇక్కడ ఉంది. ఈ నెల ఫిబ్రవరి నెల లేదు. ఎన్ని సెంటర్లు ఉన్నాయమ్మా మీకు? 25 సెంటర్లు. నెలకు 2 సార్లు వచ్చేదానికి ఇబ్బంది ఏమన్నా? 25 సెంటర్లు గతంలో అంటే కొద్దిగా ఎక్కువ. నిన్న అపాయింట్ చేశారు కదా మేడం. చూడండి ఇవన్నీ చూడండి. ఇది అబ్స్ట్రాక్ట్ లేదు. ఇవన్నీ చూడండి. బై ఎంత టోటల్ స్ట్రెంత్ 12 లేదు. ఇవన్నీ కొంచెం రెక్టిఫై చేయండి అమ్మా. ఇంత ఏమైనా మేము అడుగుతా ఉన్నాం, బాధపడతారు మీరు గట్టిగా మాట్లాడితే. మేము కాదమ్మా. చూడండి 8 అయితే 7 పెట్టింది, 29వ తేదీ అటెండెన్స్ వేసింది. ఇది ఇంత ఇర్రెగ్యులారిటీస్ ఉంటే అదేమ్మా ఆబ్సెంట్ ఏంది? అసలు స్కూలే లేదంట. అంటే నువ్వు 29 డేటే లేదు మనకు. నీ గురించి బాగా చెప్పారు అందరూ. అంగన్వాడీ సెంటర్ బాగా చూసుకుంటుంది, బాగా పిల్లలకి అందరికి బాగా పెడుతుంది, బాగానే ఉంటుంది సార్, మంచి ఆవిడ అని చెప్పి ఆడ జనాలతో మాట్లాడొచ్చాను. కాబట్టి నేను నీతో గౌరవంగా బాగా మాట్లాడుతా ఉన్నా తల్లి. లేదంటే నువ్వేదో చిన్న పొరపాట్లు ఇంకోసారి చేయకుండా ఉండాలి. ఇవన్నీ పై అధికారులు ఉన్నారు. చూడమ్మా, నువ్వు వచ్చిపోయినావు. ఎప్పుడు వచ్చినావు? 10వ తేదీ వచ్చావు. ఇవన్నీ కొంచెం రెక్టిఫై చేయండి. వాళ్ళకి తెలుసో తెలియదు ఉంటాయి ఇవన్నీ. చూడండి, ఈడేమో అబ్స్ట్రాక్ట్ బాగుంది, ఇదేమో 8 బై ఓవరాల్ స్ట్రెంగ్త్ లేదు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. అందరికీ మనం ఇవన్నీ కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి. లేదమ్మా మీరు మీకు 25 డేస్ అమ్మా. 25 డేస్లో మీరు ఎంత లేదన్నా 20 డేస్ ఫీల్డ్ మీద తిరగచ్చు. 5 డేస్ ఆఫీస్ వర్క్ ఉంటుంది. మీకు 20 డేస్లో మీరు 25 సెంటర్లు, ఒక్కొక్క సెంటర్ అట్లీస్ట్ నెలకు 2 నెలలకు 3 సార్లు విజిట్ చేయొచ్చు మీరు. కాబట్టి అదే నేను చెప్తున్నా, 20 రోజులు మీరు ఫీల్డ్ మీద ఉండండి, 5 రోజులు మీ వర్క్ చూసుకోండి. మీ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితులు ఇవి. ఈ వాణ్యమేమో బాగా చేస్తుంది అని చెప్పి అందరూ మంచిగానే చేస్తుంది అని ఒక గౌరవంగా చెప్పారు అందరూ. చిన్న పొరపాట్లు ఉంటాయి, రెక్టిఫై చేసుకోండి, ఇంకా జరగకుండా చూసుకోండి. మేము ఏదంటే ఆమె గైడ్ లైన్స్ ఇస్తాం, మీరు చెప్తారు. మళ్ళీ మేము మన ఇర్రెగ్యులారిటీస్ ఏమంటేనే మేము వాట్సాప్ చేస్తాం మేడం. మేమేమన్నా కంప్లైంట్లు ఏమన్నా కొంచెం మాకు వాట్సాప్లో ప్లస్ యూట్యూబ్లో వచ్చే కంప్లైంట్ స్క్రీన్ షాట్ చేసి మీకు పంపిస్తూ ఉంటాం. పల్నాడు జిల్లాకు సంబంధించినవి అవన్నీ కొంచెం మీరు సిడిపిఓలకు పంపించి వాటి గురించి ఏందనేది ఒక రెక్టిఫై చేసుకొని చేస్తూ ఉండండి అమ్మా. బియ్యం ఉన్నాయి కదా మన ఆటోలో వచ్చే బియ్యం, వాటికి సంబంధించి అంగన్వాడీ సెంటర్స్లో పెట్టే భోజనాల గురించి, హై స్కూళ్ళలో పెట్టే భోజనాల గురించి, హాస్టళ్లలో పెట్టే భోజనాల గురించి, మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 5,000 రూపాయల పథకం ఒకటి. ఈ 4 పథకాలకు సంబంధించి మేము తిరుగుతూ ఉంటాం. మిగతా మాకు సత్యనపల్లి నియోజకవర్గానికి సంబంధించి నందిగామ గ్రామానికి ఈరోజు విచ్చేయడం జరిగింది.
ఇక్కడ బయట పబ్లిక్తో కూడా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఒక అంగన్వాడీ సెంటర్కి వచ్చాము. అక్కడ పిల్లలు ఫస్ట్ రాగానే తక్కువ ఉన్నారు. మామూలుగా అయితే 9కి నుంచి రావాలా, ఆయమ్మ పోయి తొడుకొని వచ్చింది కొంతమందిని. అది రెగ్యులర్గా జరుగుతుంది, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఆయమ్మలు వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది ప్రతి సెంటర్కి కూడా. ఆ సందర్భాల్లో మేము వచ్చినప్పుడు 5 మంది ఉన్నారు, ఇప్పుడు 11 మంది అయ్యారు 10 నిమిషాల్లోనే పోయి తీసుకొచ్చారు పాపం. ఇక్కడ ఈ అంగన్వాడీ సెంటర్ గురించి కూడా మంచిగా చెప్పారు మన పబ్లిక్. మేము పబ్లిక్ దగ్గర నుంచి కూడా కొన్ని వాయిస్ తీసుకుంటామండి, ఏంది ఎలా ఉంది అంగన్వాడీ సెంటర్ ఎట్లా జరుగుతుంది బాగా అంటే కనుక వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. అట్లా చాలా మంచిగా చెప్పారు. ఇక్కడ వానమ్మ ఈమె మంచిగా చేస్తూ ఉంది, సంతోషం. కొంచెం అటెండెన్స్లో కొద్దిగా పని ఒత్తిడి వల్ల కొన్ని చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ అంటే సరిగ్గా వేయకపోవడం, టోటల్ చేయకపోవడం, అవి కూడా రెక్టిఫై చేసుకోమని చెప్పాం. ఫ్రీ టైంలో ఎప్పుడన్నా అవన్నీ నోట్ చేసుకోండి అమ్మ జాగ్రత్తగా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ రేషన్ షాప్కి సంబంధించి ఆటోకు సంబంధించి కొంచెం ఎక్సెస్ తీసుకుంటున్నట్టు డబ్బులు కొంచెం ఫైండ్ అవుట్ చేశాం మేము. ఒక కందిపప్పుకు 67 రూపాయలు తీసుకోవాల్సింది 70 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. చక్కెరకు అరకిలో, పంచదారకు 17 రూపాయలు తీసుకోవాల్సింది 20 రూపాయలు తీసుకుంటా ఉన్నారని చెప్పడం జరిగింది. డిఎస్ఓ గారికి ల్యాబ్స్ గురించి చెప్పాము. ఈ ల్యాబ్స్ అన్ని కూడా మేము మన కలెక్టర్ గారికి, జేసీ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అది పబ్లిక్ కూడా మేము ముఖ్యంగా ఇదే కాదండి, ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏఏవై కార్డ్స్ అని 35 కేజీలు ఉచితం ఇచ్చే బియ్యం కార్డ్స్ ఉన్నాయి కొంతమందికి, వాళ్ళ ఏఏవై కార్డు అనే విషయం. దాంట్లో చక్కెర, పంచదార దాదాపు కిలో ఇస్తారు. మామూలుగా అందరికైతే అరకిలో ఇస్తారు, దాంట్లో కిలో ఇస్తారు. చక్కెర కిలోకు 13.5 తీసుకుంటారు. మామూలు కార్డుల వాళ్ళకు అరకిలోకు 17 రూపాయలు తీసుకుంటారు. అంటే వాళ్ళను ఒక క్రైటీరియా పారామీటర్స్ ప్రకారం గుర్తించి వాళ్ళకి తక్కువకి ఇస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా 20 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా జాగ్రత్త చేయాల్సిన బాధ్యత ఉంది. 10 మంది జనం కూడా దయవుంచి మేము పబ్లిక్ కూడా చెప్తా ఉన్నాం, ఈ మీడియా సందర్భంగా, మీడియా ముఖంగా, మేము ఎంతసేపు అని ఆటోలు కాపలా కాస్తాం, ఎంతసేపు అని అంగన్వాడీ సెంటర్స్ దగ్గర కాపలా ఉంటాం, ఎంతసేపు అని మేము ఒక స్కూల్స్ దగ్గర కాపలా ఉంటాం, ఎంతసేపు అని హాస్టల్స్ దగ్గర కాపలా ఉంటాం. ఇవన్నీ కాదండి, జనాల్లోంచి కూడా వాయిస్ రావాలా, అడగాల, ఏమండి ఈ విధంగా ఉంది కదా, ఎందుకని మాకు ఈ విధంగా తక్కువకి ఎక్కువ తీసుకుంటా ఉన్నారు డబ్బులు, ఎందుకు మాకు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ అంటే బాలింత తల్లు, వాళ్ళకి 25 గుడ్లు ఇవ్వాలి ఖచ్చితంగా. గర్భిణీ స్త్రీలకు వైఎస్ఆర్ కిట్ అని చెప్పేసి 6 రకాల కిట్ వస్తుంది. చిక్కి, అటుకులు, ఖర్జూర, రాగిపిండి, జొన్నపిండి, బెల్లం, ఈ 6 రకాల వస్తువులు ఇస్తారు. అవి కొంచెం అటు ఇటు అయినా కానీ నెలలో అయితే ఖచ్చితంగా వస్తాయి అన్ని. ఒకసారి కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వరు కొంతమంది, వాళ్ళు స్వార్థానికి వాడుకుంటారు. అవి అందరినీ అన్నాను, కొంతమంది ఆ విధంగా జరుగుతూ ఉంది. ఆ విధంగా కూడా జరగకుండా అది జనము, గర్భవతి తల్లులు వాళ్ళు వచ్చి అడగాల, ఎందుకు ఇవ్వరండి మాకు. ఆ నెలలో ఖచ్చితంగా వస్తాయండి, ఒకరోజు 3 వస్తాయి, ఒకరోజు 2 వస్తాయి, కొన్నిసార్లు షార్టేజ్ వల్ల అటు ఇటు జరుగుతాయి, కానీ నెలలో మొత్తం వస్తాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. అంగన్వాడీ వర్కర్లకు కూడా చెప్తా ఉన్నా నేను, బిల్లులు సరైన టయానికి మీరు అప్డేట్ చేసుకోవాలా. మీరు అప్డేట్ చేసుకోవడంలో లేట్ జరిగితేనే రావడం లేదు. నిన్న మేము సిరి మేడం వాళ్ళ ఎవరు ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్ ఉమాదేవి గారితో మాట్లాడాం. లేదు సార్, మ్యాక్సిమం మేము వాళ్ళు ఎంత త్వరగా బిల్స్ 10వ తేదీ లోపల పెట్టుకోవాలా, అప్పుడు పెట్టుకుంటే కానీ ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. హై స్కూల్స్ సంబంధించి మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ గారిని అడిగాము. అడిగితే మాకు 10వ తేదీ లోపల బిల్స్ పెడితే 15వ తేదీ కల్లా మేము డబ్బులు ఆర్టీజీఎస్ చేస్తాం వాళ్ళ అకౌంట్లోకి అని చెప్తున్నాం. ఇవన్నీ ఉన్నాయండి. మనలో తప్పులు పెట్టుకొని గవర్నమెంట్ ఇలా బిల్లులు ఇలా అది ఇలా ఇది ఇలా అనడం కూడా తప్పు. ఎందుకంటే ఈ ఆహారానికి సంబంధించింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్ లో ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది. జాగ్రత్త చేయాలా, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. ఏ విధమైన డబ్బులకు రేట్లకు ఇస్తా ఉంది ప్రభుత్వం అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలా. ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో. దీనికి సంబంధించిన వీడియోలన్నీ పెడతా ఉన్నాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని యూట్యూబ్ ఛానల్లో. ప్లస్ కొంతమంది మీడియా మిత్రులు కూడా అవన్నీ అప్డేట్ చేస్తా ఉన్నారు, అప్లోడ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ తెలుసుకోండి. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరో ఎక్కడో మీరు అడగండి సార్ అంటా ఉన్నారు. మేము అడిగేది ఎంతమందిని అడుగుతాం? మేము 9260 ఆటోలు ఉన్నాయి. ఎవరినైనా అడుగుతాం? 1-2 ఆటోలు, 4-5 ఆటోలు, 10 ఆటోలు అడుగుతాం. మీరే ఎందుకు ఇవ్వాలండి 20 రూపాయలు మేము పంచదారకు, 70 రూపాయలు ఎందుకు ఇవ్వాలి కందిపప్పుకు అని పబ్లిక్ అడగాల. 67 రూపాయలు, 17 రూపాయలు అని మేము మొత్తుకొని చెప్తా ఉన్నాం. ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ లేదు. ఈ డిసెంబర్ వరకు బియ్యం పూర్తి స్థాయిలో ఉచితంగా ఇస్తా ఉంది ప్రభుత్వం. దాదాపు 38-40 రూపాయలు పెట్టుకుంటా ఉంది. ఇవన్నీ అమ్ముకోవడం ఇలాంటివి కూడా చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.